ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఈ ఆంగ్లనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. అసలు మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కూడా మీనరాశిలో వస్తాయి. అసలు మీనరాశి వాళ్ళకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం అంటే మీకు తెలుసు 2, అవమానం 4. ఇవన్నీ కూడా అండి అసలు యాక్చువల్గా ఇవన్నీ పట్టించుకోకూడదు అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంది అలా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా సామాన్యంగా తెలుసుకోవడానికి మాత్రమే తప్ప ఈ అవమానాలు రాజపూజ్యాలు అనేది అసలు మీనరాశి వాళ్ళకి గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడితో కలిసిన రాహు ఉండడం వల్ల మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఏముండవు. కానీ శుక్రుడితో కలిసిన రాహు ఫలితాలే రాహు ఇస్తాడు. పైగా శుక్రుడు మీకు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో ఉన్నాడు. వచ్చే స్థితిలో అంటే మీకు ఏప్రిల్ 1 నుంచి 21 ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. 27 డిగ్రీస్లో ఉంటాడు. కాబట్టి మీకు మంచి యోగాన్ని చేయడానికి అవకాశం ఉంది. అంటే డైనమిజం ఉంటుంది, పనులందు పట్టుదల పెరుగుతుంది, మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది, ఇప్పుడు జాలి దయాగుణం ఉండడము, మీకు నేమ్ అండ్ ఫేమ్ స్థిర చరాస్తులు ఉండడం అంటే డెవలప్ అవడం జరుగుతుంది. పైగా మీకు సంపదలు ఆటోమేటిక్గా మీకు వెతుక్కుంటూ రావడానికే ఎక్కువ అవకాశాలు శుక్ర రాహులంలో వస్తాయి. రాహువే మీకు సంపదల్ని శుక్రుడు ద్వారా ఇప్పించేస్తాడు, శుక్రుడే ఇస్తాడు, శుక్రుడు కూడా రాహు ద్వారా వస్తాయి. ఇలాగా మృదు స్వభావం కలిగి ఉండము, ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. ఇది రవి గురువులు ద్వితీయ భావంలో చాలా మంచిది. మీకు 6వ ఇంటి వాడు కదా, 6th హౌస్ లార్డ్. 2 మీకు అంటే ఈ రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనిమీస్ ద్వారా కూడా డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే 14 వరకు 1 నెల నాడు పాటు గురుడితో కలిసిన రవి సో ఉండడం వల్ల అసలే గురుడే అద్భుతమైన రాజయోగకారకుడు, అంటే మంచి అద్భుతమైన ధనాన్ని ఇస్తాడు. సో ధనకారకుడు గురుడు ద్వితీయ భావంలో ఉన్న ఖచ్చితంగా గురుడు బ్రహ్మాండంగా ఉంటుంది. రవితో కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, తండ్రి గారికి ఆదాయం చాలా బాగుంటుంది. సో ఈ రవి గురు కాంబినేషన్ వలన ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి చాలా బాగుంటుంది. అంటే మే నెల వరకు కూడా, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మీకు భోజనం బ్రహ్మాండంగా ఉండడము, కంఠధ్వని బ్రహ్మాండంగా రావడము, ధనం విశేషంగా రావడము, గుర్తింపు గౌరవం పెరగడము, ఇంకా చెప్పాలంటే సాహిత్య రంగంలోనూ సంగీత సాధనలోనూ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము, గుర్తింపు, గౌరవం పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీ బంధువుల ఇంట్లో మీ బంధువులకి మీలో బాగా అంటే మీరంటే మీ బంధువులకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇష్టం. ఎందుకనే ఉచ్చారణ బాగా ఉండడం, ముఖవర్చస్సు అద్భుతంగా ఉండడానికి ఎక్కువ గురుడే కారకుడు అవుతాడు. కుటుంబంలో వృద్ధి ఉండి తీరుతుంది. అదే గురుడు కూడా 1 మే అనుకుందాం, మే నుంచి 3వ భావానికి గురుడు వెళ్తాడు. 3వ భావంలో గురుడు అంత మంచివాడు మాత్రం కాదు, మంచివాడు. అంటే ఆయనకి అంత ఇబ్బంది, బాలారిష్టం అని చెప్పి అంటాం కదా, చిన్నపిల్లలు బాలారిష్టం అంటాం. సరే, 3వ భావంలో గురుడు అది అద్భుతమైన కారకుడు కాదు. అంటే మీ తమ్ముడికి మాత్రం బాగుంటుంది, మీకు కాకపోయినా మీ తమ్ముళ్ళకి, లేకపోతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ధైర్యం పెరగడము. గురుడు ధైర్యాన్ని ఇస్తారు కదా, మీరు అసత్పది ధైర్యాన్ని ఇవ్వడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఇవ్వడము, వాహన యోగం ఇవ్వడం కూడా గురుడు కారకుడు అవుతారు. బంగారం కూడా కొనుక్కుంటారు, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. ఇప్పుడు 4th హౌస్ లార్డ్ కేంద్రం వచ్చి వచ్చిన బుధుడు కూడా రవితో కలిసి ఉండడము, అంటే సెప్టెంబర్లో ఒక అదృష్టం అండి. అంటే యాక్చువల్గా బుధుడి వల్ల బుద్ధి బాగా పెరగడము, బుద్ధి బలం అంటారు కదా, అది మీకు ఎక్కువ ఉంటుంది. చదువులో రాణింపు ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వాహన యోగాలు కొనుక్కోవడానికే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా సరే మీకు 6వ భావంలో రవి యోగకారకుడు, అద్భుతం. యోగకారకుడు అంటే మంచి యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. రవితో కలిసినటువంటి బుధుడు యోగం అనుకోండి. ఇక్కడ రవి బుధుల కాంబినేషన్ చాలా మంచిది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 23 వరకు కూడా వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది.
ఉండడం వల్ల ఆరో భావంలో రవి ఉండడం వల్ల బుధుడితో కలిసి ఉండడం వల్ల ఎనిమిస్ ద్వారా ధనం సంపాదించడము, ఆరో భావంలో రవి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో పదవులు రావడము, పొలిటికల్గా ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్స్లో గెలవడము, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అనమాట. రాజయోగాన్ని ఇస్తారు. మీనరాశి వాళ్ళకి యోగానే ఉంటుంది. అద్భుతంగా వాళ్ళు విజయం సాధించి తీరుతారు. అలాగే మీరు స్టాంపింగ్ కోసం వెళ్ళిన ఎగ్జామ్స్, మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కోసమో మొత్తానికి ఉంటాయి కదా ఎగ్జామ్స్ రాయడము, అందులో ఉత్తీర్ణత అంటే మీకు సక్సెస్ అవ్వడము, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే రవి ఇవ్వలేనిది అంటూ ఏమి ఉండదు. 6th house లార్డ్ 6th houseలో ఉండడం వలన హర్షయోగం. హర్షయోగం అంటే పనులందు పట్టుదల ఉండడం, సక్సెస్ అవ్వడము, దాన గుణం కలగడము, జాలి కలగడము, విజయం సాధించడమే లక్ష్యంగా ఉండడము, స్పోర్ట్స్లో కూడా రాణించడానికే ఆ రవి కారకుడు అవుతాడు అన్నది సందేహం లేదు. సరే, ఇక్కడ సప్తమ భావం చూద్దామండి. ఇంతకుముందు సప్తమ స్థానంలో కేతుకే ఉండేవాడు, కానీ ఇక్కడ ఏమంటారు రవి బుధుడు కారణంగా కలిశారు. కేంద్రాధిపత్య పాపి కదా, కానీ రవితో కలిశాడు కాబట్టి రవి బుధుడు కాంబినేషను వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు. బుధుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, అంటే సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ రవి బుధుడు కాంబినేషన్ వీళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు కేతు ఇస్తాడు. శుభ ఫలితాలు ఏంటంటే సప్తమ భావం అంటే అదృష్టాన్ని, ఈ అదృష్టాన్ని సప్తమ భావం అదృష్టం కదండి, అలాగే సప్తమ భావంలో అదృష్టం ప్రసాదించడము, అలాగే మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం పెంచడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చూడడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో సక్సెస్ రేట్ ఉండడము, ఇవన్నీ జరగబోతున్నాయి. విహారయాత్రలు ఉండడము, ఆభరణాలు కొనుక్కోవడము, డ్రెస్సెస్ ఉంటాం కదా, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానాధిపతి ఎవడు? కుజుడు. భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు అండి. అంటే గురు దృష్టి కూడా మీకు ఆల్మోస్ట్ మే 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది. మే 1 నుంచి ఇంకా సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మీకు అద్భుతంగా గురుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. భాగ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఫిబ్రవరిలో ఉన్నాడు. ఫిబ్రవరి 6 నుంచి 15 మార్చి వరకు ఉంటాడు, అది వేరే విషయం. అంటే ఏమవుతుందంటే భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడంటే భాగ్యాలు పెరుగుతాయి, సంపదలు పెరుగుతాయి, నాన్నగారికి బాగుంటుంది, నాన్నగారికి ఆస్తిపాస్తులు పెంచుతారు. రెండో పాయింట్ అంటే విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, షూటింగ్ రీచ్ కూడా అవ్వచ్చు, పర్సనల్ రీచ్ పనుల రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుడు మాటలు కాదు కదండి, అద్భుతంగా ఉంటాడు కదా. పైగా నిరంతరము భాగ్యం వృద్ధి అవుతుంటుంది, పుత్ర వృద్ధి అవుతుంటుంది, సంసార వృద్ధి అవుతుంటుంది, గురువుని సందర్శిస్తారు, తల్లిదండ్రుల సేవ కూడా చేసుకుంటుంటారు. ఎంత బాగుందండి. భవిష్యత్తులో జరగబోయే విషయాలను మీరు ముందుగా చెప్తారు, గ్రహించగలరు, చెప్పగలరు అని మీ మీనరాశి వాళ్ళకి ఉంది. గురుడు కూడా చూస్తాడు కదా, కాబట్టి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ భాగ్యం అంటే వాళ్ళు వృద్ధి అవ్వడము, అలాగే టీచింగ్ స్టాఫ్ విద్యా సంస్థలకి చాలా కలిసి రావడము అని జరుగుతుంది. విద్యా సంస్థలకు బ్రహ్మాండం కలిసి వస్తుంది. అలాగే మీకు భాగ్యస్థానం అనేది బాగా డెవలప్ అవుతుంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, నదుల్లో స్నానాలు, గంగా స్నానాలు, కాశీవని క్షేత్ర దర్శనాలు, హరిద్వారు, ఋషికేశు అని ఉన్నాయి కదండి. అంటే మాటల అద్భుతంగా మీరు చాలా చాలా అద్భుతంగా జరగబోతుంది. మే నుంచి మీకు అదృష్టం తోడవుతుంది. మీనరాశి వాళ్ళకి ఖచ్చితం, డౌట్ లేదు. శని చూస్తాడు, శని చూడడం వల్ల మంచిదే, రాజకీయ నాయకులకు మరీ మంచిది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 10th house ఎవరు? గురుడే కదండి. 10th houseలో 10th houseని చూసుకుంటున్నాడు. మే అంటే ఏప్రిల్ 30 వరకు వలన మీకు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ అంటాం కదండి, విద్యా సంస్థలు ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళు కూడా చెప్తాను ఉంటాయి, మీకేనండి. ఇవన్నీ అందరికీ ఉంటుంది. వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, వృద్ధి కలగడము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము జరుగుతుంది. ఈ గురుదృష్టి లేకపోయినా సరే మీకు ఏంటంటే 10th house ప్రొఫెషన్ కాబట్టి మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు సంభవించి గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోను, సాఫ్ట్వేర్ అంటారు సరే ఆ సాఫ్ట్వేర్ దాంట్లోనూ ఇవన్నీ గురుడు సంబంధించిన ఉద్యోగాలు, ఎక్కువ కారకత్వం ఉన్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చి తీరుతాయి. లాభస్థానం 9th house లార్డ్ లాభంలో ఉన్నాడు, అంటే బిజినెస్ ద్వారా లాభాలు సంపాదిస్తారు అనడంలో సందేహం లేదు. ఏంటంటే ఎప్పుడంటే మీకు కుజుడు మీ రాశికి 2nd house లార్డ్ అవ్వడం, భాగ్యాధిపతి అవ్వడం వలన ఆయన లాభస్థానంలో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 15 మార్చి వరకు ఈ యోగాన్ని ఇస్తాడు. ధన యోగాన్ని, అదృష్టాన్ని మీకు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు ప్రాఫిట్స్ చూస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కుజుడే కదా కారకుడు అవుతారు కదా. మంచి ప్రాఫిట్స్ ఫిబ్రవరి మార్చిలో మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, డౌట్ లేదు. సో ఈ కుజుడే మీ లాభంలో ఉండడం వల్ల మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా అంటే తరగని ఆస్తి, ఆస్తి అంటే ధనం వచ్చి తీరుతుంది. బంధువుల్లో మీకు మీ ఇంటికి వస్తారు, ప్రీతి ఉంటుంది. భార్యాభర్తలకు అనురాగం,
ఖచ్చితంగా పెరుగుతుంది. సేవకాజనం బాగుంటారు. ఈ లాభస్థానంలో కుజులు ఉండడం వలన రాజకీయ నేతలకు కూడా కొద్దిగా వాళ్ళకి మంచి ఫేవరబుల్ డేస్ అనే చెప్పవచ్చు. సో మీకు 12వ భావంలో శని ఉండడం అదొక్కటి తప్పండి. 12వ భావంలో శని అంత అద్భుతమైన వాడు కాదు. ఎందుకంటే మీకు 11 ఆధిపత్యం శనికి వచ్చింది. 6 నుంచి 15 నవంబర్ వరకు కూడా ఆయన రిట్రోగ్రేషన్లో ఉంటాడు. కాబట్టి శని మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాడు ఆయన. శనికి సంబంధించిన పూజలు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి హోమాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన హోమాలు, అమ్మవారికి చండీ హోమాలు, ఇవన్నీ మీకు ఏది వీలైతే అవి చేయించుకోవడం వలన శని వలన వచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి. ఏదేమైనా గురుబలం మీకు చాలా బాగుంది. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి మంచి జరగాలని, ఎప్పుడు ఆరోగ్యంగా అద్భుతంగా ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ఎప్పుడు డైనమిక్గా యాక్టివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.